ఓం నమో వెంకటేశాయ. గత కొంతకాలంగా చాలా మీడియా మాధ్యమాలలో, యూట్యూబ్ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. షష్టగ్రహ కూటమి రాబోతుంది అంట, దానివల్ల ఏవో సంచలనాలు జరగబోతూ ఉన్నాయంట అని చెప్పి చూస్తూ ఉన్నాం. అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి? షష్టము అంటే 6 గ్రహాలు మీకు తెలుసు, కూటమి అంటే కలయిక. సో 6 గ్రహాలు కలవబోతూ ఉన్నాయి. కేతువు, కుజుడు మరియు గురువు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మీనరాశిలో కలవడాన్ని షష్టగ్రహ కూటమి అంటాము. ఇది మరి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? మనకు తెలిసి మనకు ఇప్పుడు 2019లో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి ఏర్పడడం జరిగింది. మరి షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఏం జరిగింది? ఇంత గొప్పగా ఇంత ఏదో చెప్తా ఉన్నారు అంటే, ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కరోనా వైరస్ వచ్చింది షష్టగ్రహ కూటమి తదుపరి. సో మరి ఇప్పుడు కూడా షష్టగ్రహ కూటమి రాబోతూ ఉంది. ఎక్కడ రాబోతూ ఉంది? మీనరాశిలో ఉగాది నాడే రాబోతూ ఉంది. సో ఆ రోజు మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది మీనరాశిలో వస్తుంది. ఏ రోజు? 30వ తారీఖు మార్చి 2025 ఉగాది నాడు. సో ఏమేమి గ్రహాలు ఉన్నాయి? రవి, బుధ, చంద్ర, శుక్ర, శని, రాహువు 6 గ్రహాలు ఉన్నాయి. దీన్ని షష్టగ్రహ కూటమి అంటాం. అంటే 6వ స్థానము, 6 గ్రహాలు అనేటువంటివి దేనికి కారకులు అవుతాయి? రోగస్థానము, సంచలనాలు, శత్రుస్థానము. ఈ 3 స్థానాలను 6వ స్థానం అనేటువంటిది కమాండ్ చేస్తూ ఉంది. సో మరి షష్టగ్రహ కూటమి మీనరాశిలో వస్తే ఏ ఏ రాశులకు సమస్యలు ఏర్పడతాయి? నెంబర్ 1 మీనరాశి, నెంబర్ 2 తులారాశి, నెంబర్ 3 సింహరాశి, నెంబర్ 4 మేషరాశి. సో ఎందుకు మరి? రీజన్ ఏంటిది అంటే, ఒకటి మేషరాశి, మీనరాశి 12వ స్థానం వ్యయస్థానంలో 6 గ్రహాలు కలవబోతా ఉన్నాయి. సింహరాశికి 8వ స్థానంలో 6 గ్రహాలు కలవబోతా ఉన్నాయి. తులారాశి 6వ స్థానంలో 6 గ్రహాలు కలవబోతా ఉన్నాయి. మీనరాశి జన్మంలో 6 గ్రహాలు కలవబోతా ఉన్నాయి. అంటే రాబోయేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల బాధింపబడేటువంటి రాశులు ఏమిటయ్యా అంటే, మీనరాశి, తులారాశి, సింహరాశి, మేషరాశి. వీరికి 100% సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఇది తెలుగుకు సంబంధించి తెలుగులో విశ్లేషించడానికి మీకు ఇంగ్లీష్లో కనుక తీసుకుంటే ఏ అనే లెటరు, సి అనే లెటరు, డి అనే లెటరు, ఆర్ అనే లెటరు, టి అనే లెటరు, ఎం అనే లెటరు, ఎస్ అనే లెటరు, ఎల్ అనే లెటరు. ఈ ACDRTMSL అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి మనుషులు కానీ, దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ ఇవి ప్రకృతి పరంగా బాధింపబడతాయి. ఉదాహరణ, నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ లెటర్స్కు సంబంధించినటువంటి రాష్ట్రాలలో అవ్వచ్చు, దేశాలలో అవ్వచ్చు, ప్రాంతాలలో అవ్వచ్చు, మనుషులలో అవ్వచ్చు సమస్యలు ఉంటాయి. సో మనుషులకు సంబంధించి ఏం జరగబోతా ఉంది అంటే, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేదా పెను సంచలనము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనుషులకు సంబంధించి అది మీన, తుల, సింహ, మేషరాశి వాళ్ళు, అలాగే ఇంగ్లీష్ లెటర్స్కు సంబంధించినటువంటి వాళ్ళైతే ఈ లెటర్స్కు సంబంధించినటువంటి వాళ్ళు మనుషులైతే వాళ్ళ జీవితంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు, పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బాధించే అవకాశం ఉంది, సంచలనాలు కూడా బాధించే అవకాశం ఉంది. మరి దేశాలు, రాష్ట్రాలు సంబంధించి ఏం జరుగుతాయి అంటే, నేను చెప్పినటువంటి ఈ ACDRTMSL అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యే రాష్ట్రాలు, దేశాలకు ప్రకృతి వైపరీత్యాలు బాధించే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు, విమాన ప్రమాదాలు, అతి ముఖ్యమైనటువంటి అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో సంభవించేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కారణము లేకుండా విమాన ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. ఏ అంటే ఎయిర్, అది తీసుకుంటే మనకు మేషరాశి. సో సంచలనాలు, విమాన ప్రమాదాలు అకస్మాత్తుగా సంబంధం లేకుండా, రీజన్ లేకుండా, కారణం లేకుండా జరిగే అవకాశాలు. అలాగే అగ్ని ప్రమాదాలు, చాలా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు ఉండబోతా ఉన్నాయి. కారణము, రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుండి రవి రాజు కాబోతా ఉన్నాడు. రవి అంటే అగ్నికారకుడు. సో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి ఎరుపు కారకుడు కాబట్టి ఈ సమస్యలన్నీ మనకు రాబోతా ఉన్నాయి. సో వీటి నుండి జాగ్రత్తగా ఉండండి. ఏం చేసుకోవాలి?
ఇదంతా కారకుడు షష్టగ్రహ కూటమి శని ఎఫెక్ట్ అవుతా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే రవిని కమాండ్ చేస్తూ ఉన్నాడు, బుధుని కమాండ్ చేస్తూ ఉన్నాడు, చంద్రుని కమాండ్ చేస్తూ ఉన్నాడు, శుక్రుని కమాండ్ చేస్తూ ఉన్నాడు, శని రాహువుని కమాండ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ శుక్రచండాల యోగము, రవిచండాల యోగము, బుధచండాల యోగము, చంద్రచండాల యోగము, శనిచండాల యోగము, 4 గ్రహాలను శని రాహువు కలిసి పూర్తిగా దుష్టగ్రహంలోకి తీసుకెళ్లినారు. దుష్టుల యొక్క ఎఫెక్ట్ సాన్నిహిత్యం సాంగత్యం ఏర్పడుతుంది. సో రవి వల్ల సంభవించేటువంటి కార్డియాక్ అరెస్ట్లు, బుధుడి వల్ల మైండ్కి సంబంధించిన సమస్యలు, చంద్రుడి వల్ల మనకారకుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు, శుక్రుడికి సంబంధించి డబ్బుకు సంబంధించి కానీ కారాగార వాసాలకు సంబంధించినటువంటి కానీ అన్ఎక్స్పెక్టెడ్, అంటే జీవితంలో ఎవరు జైలుకు కూడా వెళ్ళరు అనుకున్న వ్యక్తులు జైలుకు వెళ్ళడము, వాళ్ళ జీవితంలో కాంట్రవర్సీస్ జరగడము, దేశాలు రాష్ట్రాలు సంబంధించి ఏం జరుగుతాయి అంటే నేను చెప్పినటువంటి ఈ ACDRTMSL అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యే రాష్ట్రాలు దేశాలకు ప్రకృతి వైపరీత్యాలు బాధించే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు, విమాన ప్రమాదాలు, అతి ముఖ్యమైనటువంటి అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో సంభవించేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కారణము లేకుండా విమాన ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. ఏ అంటే ఎయిర్, అది తీసుకుంటే మనకు మేషరాశి. సో సంచలనాలు, విమాన ప్రమాదాలు అకస్మాత్తుగా సంబంధం లేకుండా, రీజన్ లేకుండా, కారణం లేకుండా జరిగే అవకాశాలు. అలాగే అగ్ని ప్రమాదాలు, చాలా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు ఉండబోతా ఉన్నాయి. కారణము రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుండి రవి రాజు కాబోతా ఉన్నాడు. రవి అంటే అగ్నికారకుడు. సో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి ఎరుపు కారకుడు కాబట్టి ఈ సమస్యలన్నీ మనకు రాబోతా ఉన్నాయి. సో వీటి నుండి జాగ్రత్తగా ఉండండి. ఏం చేసుకోవాలి? ఇదంతా కారకుడు షష్టగ్రహ కూటమి శని ఎఫెక్ట్ అవుతా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే రవిని కమాండ్ చేస్తూ ఉన్నాడు, బుధుని కమాండ్ చేస్తూ ఉన్నాడు, చంద్రుని కమాండ్ చేస్తూ ఉన్నాడు, శుక్రుని కమాండ్ చేస్తూ ఉన్నాడు, శని రాహువుని కమాండ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ శుక్రచండాల యోగము, రవిచండాల యోగము, బుధచండాల యోగము, చంద్రచండాల యోగము, శనిచండాల యోగము, 4 గ్రహాలను శని రాహువు కలిసి పూర్తిగా దుష్టగ్రహంలోకి తీసుకెళ్లినారు. దుష్టుల యొక్క ఎఫెక్ట్ సాన్నిహిత్యం సాంగత్యం ఏర్పడుతుంది. సో రవి వల్ల సంభవించేటువంటి కార్డియాక్ అరెస్ట్లు, బుధుడి వల్ల మైండ్కి సంబంధించిన సమస్యలు, చంద్రుడి వల్ల మనకారకుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు, శుక్రుడికి సంబంధించి డబ్బుకు సంబంధించి కానీ కారాగార వాసాలకు సంబంధించినటువంటి కానీ అన్ఎక్స్పెక్టెడ్, అంటే జీవితంలో ఎవరు జైలుకు కూడా వెళ్ళరు అనుకున్న వ్యక్తులు జైలుకు వెళ్ళడము, వాళ్ళ జీవితంలో కాంట్రవర్సీస్ జరగడము. సో ఇలాంటి పేను సంచలనాలు రాబోయే కాలంలో షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి నివారణ మార్గము తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా దీని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.